హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఈరోజు వీడియోలో మంచి కేక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. న్యూ ఇయర్ రాబోతుంది, అలాగే క్రిస్మస్ న్యూ ఇయర్కి ఖచ్చితంగా మనం కేక్ అయితే బయట కొని తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఈసారి ఆ పని అవసరం లేకుండా ఇంట్లోనే కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ కేక్ చేయడం కోసం ముందుగా బిస్కెట్స్ తీసుకుంటున్నానండి. నేను క్రీమ్ బిస్కెట్స్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఇవి అవైలబిలిటీలో ఉన్నాయి, మీరు ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చండి. ఈ క్రీమ్ బిస్కెట్స్కి మధ్యలో క్రీమ్ ఉంటుంది కదండి, రెండు ఇలా మధ్యలో అతుక్కొని ఉంటాయి కాబట్టి రెండింటిని సపరేట్ చేసేసుకొని లోపల ఉన్న క్రీమ్ అంతటిని కూడా మనం తీసేసుకోవాలండి. ఈ విధంగా అతుక్కొని ఉన్న వాటిని తీసి విడిగా పక్కన పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. ఇప్పుడు ఒక స్పూన్ కానీ లేదంటే ఒక చాక్ కానీ తీసుకొని లోపల ఉన్న క్రీమ్ అంతటిని కూడా ఇలా సపరేట్ చేసేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది, స్టిక్కీగా ఉండదండి. మామూలుగా లైట్గా ఇలా బ్రష్ చేసామంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం క్రీమ్ అంతటిని కూడా తీసేసుకోవాలి. మనకి క్రీమ్ యూజ్ అవ్వదండి, అందుకని సపరేట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఉప్మా రవ్వ అంటాం కదండి, సూజీ అంటారు, అది తీసుకుంటున్నాను. దీనిలో మనం ముందుగా క్రీమ్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసేసుకుంటున్నాను, బిస్కెట్ ముక్కల్ని. దీనిలోకి నేను 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేస్తున్నానండి. నేనైతే కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను, మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. అంటే 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి, అరకప్పు వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను బిస్కెట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి నేనైతే తక్కువే యాడ్ చేశానండి, మా పిల్లలు తక్కువగానే తింటారని. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి మనం 1 అరకప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. ఫ్రెష్ పెరిగే యాడ్ చేసుకోవచ్చండి. దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. దీనిలోనే అరకప్పు పాలు తీసుకున్నానండి. కొద్దిగా పోసుకుంటూ మనం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, నేను తీసుకున్న అరకప్పు పాలు కూడా మొత్తం పోసేసి గ్రైండ్ చేసేసాను. కన్సిస్టెన్సీ చూసారా, కొంచెం లూజ్గానే ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం పక్కన ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తాం కాబట్టి మనకి రవ్వ అనేది నానుతుందన్నమాట, అప్పుడు కన్సిస్టెన్సీ థిక్గా అవుతుంది. ఈలోపు మనం ఇలా ఒక కుక్కర్ గిన్నె, అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ బ్యాటర్ చూసారా, థిక్గా అయింది కదా. మనం లూజ్గా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది చూడండి థిక్గా అయిందనమాట. మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా నెయ్యి గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. దీనిలోనే డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అది మీ ఇష్టం అండి, పూర్తిగా ఆప్షనల్. వేసుకోవచ్చు, వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ ఉన్నా వేసుకోవచ్చండి, అది మన చాయిస్ అనమాట. నేనైతే డ్రై ఫ్రూట్స్ బాదంని, జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 సార్లు ఇలా కొద్దిగా ట్యాప్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ముందుగా దోశ పెనం పెట్టానండి, దాన్ని ప్రీహీట్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు ప్రీహీట్ చేశాను. దాని మీద పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకుంటున్నాను. అంతేనండి, సింపుల్గా బేక్ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు బేక్ అవుతుందన్నమాట. చూడండి, ఒక 20 నిమిషాల తర్వాత ఒకసారి ఫోర్క్తో చూస్తున్నాను. ఇలా ఫోర్క్కి అంటింది అంటే ఇంకా కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది. చూడండి, కొద్దిగా ఫోర్క్కి అయితే తేమగా అంటింది కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ బేక్ చేసుకుందామండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. చూడండి, కరెక్ట్గా 30 మినిట్స్ బేక్ చేసుకున్నామంటే మనకి కేక్ అనేది ఎటువంటి పచ్చి లేకుండా లోపలికంటూ చక్కగా ఉడికిపోతుంది. చూడండి, ఈసారి చూసాం కదా, తేమ లేకుండా చక్కగా ఫోర్క్ అయితే నీట్గా బయటకు వచ్చింది కదా. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనిచ్చుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది.
చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా కనిపిస్తూ ఎంత బాగుందో కేక్ అయితే. ఇప్పుడు మనం కొద్దిగా చల్లారిన తర్వాత నైఫ్ తీసుకొని ఇలా సైడ్స్ని ఒకసారి కట్ చేసినట్టు చేసేసుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఒక ప్లేట్ తీసుకొని దాన్ని రివర్స్లో పెట్టేసుకొని టర్న్ చేసామంటే ఒకసారి ట్యాప్ చేయండి దానిపైన, ఈజీగా ఊడొచ్చేస్తుంది. మన కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. న్యూ ఇయర్ రాబోతుంది, అలాగే క్రిస్మస్ రాబోతుంది కదండి. తప్పకుండా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. బిస్కెట్స్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చూడండి మన కేక్ అయితే కుక్కర్లో చేసాం కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి బ్రౌన్ పార్ట్ ఉంది కదా, చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో అండి. రవ్వతో మిక్స్ చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా నాతో షేర్ చేయండి. స్పాంజీ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత చక్కగా ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో. చూడండి చాలా అంటే చాలా స్మూత్గా పఫీగా చాలా బాగా వచ్చిందనమాట. అంతేనండి, ఈజీగా మన బిస్కెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.